నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పర్యాటక రంగానికి పూర్వ వైభవం వచ్చిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆత్రేయపురంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరిట టూరిజం శాఖ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఆత్రేయపురం ఉత్సవ్ ఘనంగా ముగిసింది. మూడో రోజు జరిగినటువంటి ఫైనల్స్ పోటీలలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, పర్యాటకంగా రాష్ట్రం అభివృద్ధి చెందితే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. ప్రస్తుతం కనుమరుగవుతున్న సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని తెలిపారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, కోనసీమలో సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్నారు. కేరళలో జరిగే పడవ పోటీలు కోనసీమ ప్రాంతానికి తీసుకురావడం ఎంతో గర్వకారణమని అన్నారు. డ్రాగన్ పడవ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒలింపిక్స్లో ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపడతామన్నారు. ఆత్రేయపురం ప్రాంతాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కోనసీమ గొప్పతనాన్ని చాటి చెప్పేలా పడవ పందేలను నిర్వహించడం అభినందనీయం. ఆత్రేయపురం పేరును విశ్వవ్యాప్తం చేయాలన్న ఎమ్మెల్యే సత్యానందరావు కృషిని ప్రతి ఒక్కరూ అభినందించాలని మంత్రి దుర్గేష్ అన్నారు. గత 5 ఏళ్లలో కుదేలైన పర్యాటక రంగాన్ని పునరుద్ధరిస్తున్నామని, ఒకప్పుడు పర్యాటకం అంటే కేరళ, రాజస్థాన్ గుర్తొచ్చేవి. కానీ నేడు ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి చిరునామాగా మారిందని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతోందని అన్నారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, అడ్వెంచర్, క్యారవాన్ టూరిజం వంటి విభిన్న పాలసీలతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని మంత్రి దుర్గే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఓపెనింగ్ మీరే మేడం కళాకారులు ప్రదర్శించారట. కానీ ఈ రోజు జగమంత ప్రజలంతా సంక్రాంతి గురించి నాకు తెలుసు. అయినా సరే ప్రజల హృదయాలలోనూ, పోలీస్ డిపార్ట్మెంట్ హృదయాల్లోనూ ఎలా ఉంది అని రాష్ట్ర మంత్రివర్యులతో పాటు సార్ ఒక దుర్యోధన పాత్ర వస్తే దుర్యోధనుడు ఇలాగే ఉంటాడు అనిపిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. కళాకారులకి సుదీర్ఘమైన ఆమాక్షులకి మొట్టమొదటి వరుసలో, ఎందుకంటే ఇక్కడే ఉందనిపిస్తుంది తెచ్చుకోవాలని. కానీ జాతీయ స్థాయిలో మన ఆత్రేయపురానికి ఎనలేని మరింత గట్టిగా మోదీ సంఘంలో శ్రేయ మీడియాస్ అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తుంది. మరి అంతేకాదు, మన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ కమిటీయే కాదు, ప్యానెల్కి సహకారాలతో ఈ కార్యక్రమం ఇంకా అత్యద్భుతంగా ముందుకు వెళ్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాలలో ప్రజలందరూ ఈ రోజు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. మన మధ్యలోకి ఇటువంటి యువకులుంటే కేరళ
చాలా బాగా ఈ టీమ్స్ ఎర్రకాల యోధులు కేరళ కత్తులు ఫినిష్ టు బోర్డ్ కంట్రోల్. సెకండ్ డేస్ పంపించండి. ఫినిష్ టు బోర్డ్ కంట్రోల్. ఫస్ట్ లైన్ ఎర్రకాలవా, ఫినిష్ టు బోర్డ్ కంట్రోల్ శ్రీను సార్. సెకండ్ లైన్ కేరళ శ్రీను సార్. థర్డ్ కర్నూలు వస్తున్నారు. ఫినిష్ టు బోర్డ్ కంట్రోల్. వ్యాధులా ఘోషించే గోదావరి అంట. ఆ గోదావరి మొత్తాన్ని చలవల్లే సెంట్రల్ డెల్టా అంతా కూడా సస్యశ్యామలంగా పచ్చదనంగా ఉంది. వాటి దృష్టిలో పెట్టుకునే సరార్థం గోదావరి ట్రోఫీ ప్యారిటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి ఒక అసోసియేషన్ పెట్టాం, రిజిస్ట్రేషన్ చేయించాం, ఐటీ ఎగ్జామ్షన్ కూడా తీసుకున్నాం. అంతా సిస్టమేటిక్గా జరిగేలాగా అన్నీ కూడా స్పాన్సర్స్ కానీ ప్రభుత్వం కానీ టూరిజం శాఖ స్పాన్సర్స్ పెద్దలు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ ఉత్సవానికి కేటాయించేది ఉదయపూర్వకంగా వారిని అభినందించవలసిగా చప్పట్ల ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో గౌరవ మంత్రి వారు మనకి అవకాశం కల్పించారు. టూరిజం మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, మన హోంశాఖ మంత్రివర్యులు అనిత గారికి, మరి మా అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలికినటువంటి స్థానిక శాసనసభ్యులందరికీ కూడా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. పండుగ వాతావరణంలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం, ఇంతటి మంచి కార్యక్రమం నేను కూడా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే యువత అంతా కూడా ఇక్కడే ఉంది, దేశం అంతా కూడా వాళ్ళందరూ భాగస్వామ్యం అవడం, పండగకి కొత్త రకమైనటువంటి అలంకారం తీసుకురావడం ఖచ్చితంగా ఒక మంచి ఆనవాయితీగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పబ్లిక్కి పాజిటివిటీ తీసుకొచ్చేలాగా ఉమ్మడి కుటుంబం అందరూ కూడా కలిసే దశగా పండుగల్ని బాగా జరపమని మా అందరికీ కూడా చెప్తా ఉంటారు. దేశవ్యాప్తంగా అందరికీ కూడా తెలియజెప్పేటట్టు చేసిన మీ అభిమాన నాయకుడు మీ ఎమ్మెల్యే గారు బండారు సత్యానందం గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి నిజంగా ముఖ్య అతిథి, ముఖ్యంగా మీరందరూ కూడా టూరిజం శాఖ మంత్రి, సినిమాటోగ్రఫీ లేకపోతే ఒక మంచి కళాకారుడు అంటారు. మేమందరూ అయితే కేబినెట్ లో ముద్దుగా శోభన్ బాబు గారు అని పిలుచుకుంటాం, మా టూరిజం మినిస్టర్ గారిని. మాకందరికీ కూడా చాలా ఇష్టమైన వ్యక్తి. ఎప్పుడు చూసినా కూడా టూరిజం లో ఉన్న ఆనందం అంతా ఆయన మొహంలోనే కనిపిస్తూ ఉంటుంది, నవ్వుతూ కనిపించే వ్యక్తి. మా టూరిజం మినిస్టర్ గారికి కందుల దుర్గేష్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి మాకు సంబంధించిన శాఖకి ఏదో ఒక రోజు 2 రోజులు ఎక్కడికి వెళ్ళే పని ఉంటుంది. 365 రోజులు కూడా హ్యాపీగా టూరిజం ఎంజాయ్ చేస్తున్న మా మంత్రి గారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ టూరిజాన్ని మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతలాగా మనకి ముందుకు తీసుకెళ్తుందని చెప్పడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానానికి ధీటుగా ముందుకు నడిపిస్తున్న మంత్రిగా మేము ఎప్పుడు కూడా కందుల దుర్గేష్ గారిని మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలాంటి ఉత్సవాలు కూడా పెట్టింది పేరనిపించే విధంగా గడిచిన సంవత్సరం నుంచి కూడా అత్యద్భుతంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ శాసనసభ్యులు సత్యానందరావు గారు ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాలకి ఊతంగా నిలబడ్డారు. అంతేకాదు, ఇప్పుడు అడిగాను నేను, ఈ పడవ పందాలు ఎక్కడెక్కడ వారు వచ్చారంటే కేరళ వారు కూడా వచ్చారనేటువంటి మాట చెప్తున్నారు. అంటే ఇది కేవలం ఇక్కడ వరకు పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కోనసీమ యొక్క గొప్పదనాన్ని, కొత్తపేట యొక్క గొప్పదనాన్ని, ఆత్రేయపురం యొక్క గొప్పదనాన్ని విశ్వవిఖ్యాతం చేసే విధంగా వారు చేస్తున్న ప్రయత్నానికి మన అందరం కూడా తప్పనిసరిగా అభినందనలు తెలియజేయాలనేటువంటి మాటను కూడా నేను మనవి చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన అత్యద్భుతమైనటువంటి పరిపాలనా దక్షునిగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేదవాడి మొహంలో చిరునవ్వు చూడడానికే రాజకీయ పార్టీని పెట్టి దాన్ని సాధించడానికి అహరహం కృషి చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు,
వీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రంలో సంక్షేమానికి అభివృద్ధికి చిరునామాగా నిలిచింది. ఇలాంటి కార్యక్రమాన్ని వరుసగా ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టడానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేమందరం కూడా కృషి చేస్తున్నాం అనేటువంటి మాటని మనం చేస్తున్నాం. కందుల దుర్గేష్ గారు బలగాలు సత్కరిస్తున్నారు. మరి సత్కరిస్తున్నారు. సాంప్రదాయ పిండి వంటలు ఆడపడుచు దొంగ చేస్తున్నారు. సారిగా కళాకారులు వారికి థ్యాంక్ యూ అండి.